Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. మనం ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి సెంటిమెంట్ గా మారిన ప్రదేశం దగ్గర ఉన్నాం. అదే లొల్లలాకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యాటక ప్రాంతమైన ఈ లొల్లలాకుల దగ్గర సినిమా తీస్తే షూటింగ్ కనుక జరుపుకుంటే ఆ సినిమా హిట్ అవుతుందని పెద్ద పెద్ద దర్శకులకి చాలా సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్లో భాగంగా ఆనాటి శోభన్ బాబు సోగ్గాడి సినిమా నుంచి ఈనాటి హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ వరకు ఇక్కడ వందలాది సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. రవితేజకి సంబంధించిన సినిమాలు అయితే దాదాపు ఒక 15 సినిమాలు ఇదే లొల్లలాకుల దగ్గర షూటింగ్ జరిపారు. వాటిలో 10-12 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక మంగళవారం అని ఈ మధ్య వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయితే మొత్తం సినిమా అంతా ఆల్మోస్ట్ ఇదే లొల్లలాకుల దగ్గర తీశారు. కొంతమంది దర్శకులు ఈవీవి సత్యనారాయణ కావచ్చు, వివి వినాయక్ కావచ్చు, వంశీ కావచ్చు, పెద్ద వంశీ ఆయన కావచ్చు, వీళ్ళందరికీ లొల్లలాకులు అనేది చాలా పెద్ద సెంటిమెంట్. కనీసం సినిమాలో ఒక్క చిన్న బిట్ అయినా ఈ లొల్లలాకుల దగ్గర తీస్తే ఆ సినిమా హిట్ అవుతుంది. అలా తీయని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని వాళ్ళ నమ్మకం. అందులో భాగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ సినిమాలు తీశారు. వాళ్ళ నమ్మకాన్ని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న లొల్లలాకులు బొమ్ము చేయలేదు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా 70 to 80% సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇది ఒక భాగం అయితే, రెండోది కోనసీమ జిల్లాకి లొల్లలాకులు ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఎందుకంటే ఈ లొల్లలాకులకి ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల లోపులోనే ప్రసిద్ధ వెంకటేశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఇక్కడికి వస్తారు. అలాగే రాలి జగన్మోహని కేశవ స్వామి ఆలయం ఉంది. అలాగే ఆత్రేయపురం ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఆత్రేయపురం కూడా మన పూతరేకులకి, మామిడి తాండ్రకి చాలా ఫేమస్. గుళ్ళు ఉన్నాయి, అద్భుతమైన ప్రకృతి సంపద ఉంది. ఆ ప్రకృతి సంపదని ఒకవైపు ఆహ్లాదంగా చూస్తూనే ఆధ్యాత్మిక సంపద కోసం ఆలయాలకు వెళ్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ లొల్లలాకులు అటు పర్యాటకంగాను ఇటు ఆధ్యాత్మికంగా ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకి ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి పొందుతున్నాయి. ఈ లొల్లలాకులని చూడడం కోసం ప్రత్యేకంగా కేరళ నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేక బస్సుల్లో, అంటే ఆలయ సందర్శనతో పాటు ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ అందాలని చూస్తారు అని స్థానికులు చెప్తున్నారు. ఆ అందాలతో పాటు మనం కూడా చూద్దాం. నా పేరు రమేష్ కుమార్ అండి. నేను ఇక్కడ లాకుల దగ్గర లాక్ సూపరింటెండెంట్ని. గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ. ఆత్రేయపురం అనగానే ముందు గుర్తొచ్చేది మన లొల్లలాకులు అండి, లొల్ల లారీ లాక్స్. ఈ లొల్ల లారీ లాక్స్ ఏమిటంటే పర్యాటకంగా చాలా ఎక్కువ ఇష్టపడే ప్లేస్ అండి ఇది. ఇక్కడ అనేకమైన సినిమాలు తీశారు. ఈ యొక్క సినీ ఫీల్డ్ కూడా ఒక నాయుడు ఉందండి. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క లొల్లలాకుల దగ్గర ఏదైనా ఒక చిన్న బిట్ అయినా సరే తీస్తే సినిమా హిట్ అవుతుందని ఒక నమ్మకం ఉందండి. ఆ నమ్మకంతో ఉంటే సినీ ఫీల్డ్ అంతా కూడా ఈ యొక్క ఆత్రేయపురం మండలంలో ఉన్నటువంటి లొల్లలాకులు, ర్యాలీలాక్ దగ్గర ఒక్క చిన్న బిట్ అయినా సరే తీసుకుని ఆస్తూ ఉంటారండి. ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఈ వరుసలో చూసుకుంటే ఒక RX 100 కానీ, మంగళవారం కానీ, వెంకీ మామ కానీ, దేవి దేవిక సినిమా, ఆయి సినిమా, చాలా సినిమాలు ఈ లాకులో తీశారండి. అదేవిధంగా ఈ లొల్లలాకుల దగ్గర నుంచి అనేకమైన రవాణా ఈ వాడపల్లి గుడికి వచ్చే వాళ్ళు కూడా ఈ లొల్లలాకులు ఆస్వాదిస్తూ ఉంటారండి. ఈ యొక్క లొల్లలాకులు పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. నమస్తే అండి. నేను ఇక్కడ అవుట్ సోర్సింగ్ క్లాస్ కింద పనిచేస్తున్నాను ఆత్రేయపురం సెక్షన్ లొల్లలాకులో. ఐ డ్రీమ్స్ కి నేను స్వాగతం పలుకుతున్నాను. సినిమా ఇక్కడ తీశారు అంటే ఒక హిట్ అనే ఒక టాక్ తోటి ఇప్పటికే దగ్గరగా వేరే 30 సినిమాల పైన పూర్వం నుంచి చాలా ఎక్కువగా తీయడం జరిగింది. ప్రతి సినిమా కూడా చాలా హిట్. అలాగే ఇక్కడ మన దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం వాడపల్లి కానీ, ర్యాలీ కానీ వచ్చిన ప్రతి భక్తులు కూడా లొల్లలాకులు ఒకసారి చూసి తీరాలి అనే ఒక ఉద్దేశంతో రావడం. పర్యాటక కేంద్రంగా అయితే ఇంకా జనసాంద్రత పెరుగుతుంది. లాక్ కూడా ఇంకా కొత్త అందాలు పెరుగుతాయి. అలాగే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు